ఆలుగడ్డలని నీళ్ళు వేసి ఫుల్ బాయిల్ చేయి. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఫుల్ బాయిల్డ్ ఫుడ్ తినాలి. ఫ్రైలు తింటే అందులో న్యూట్రియంట్స్, వైటమిన్స్ అన్ని పోతాయి. అంత బాయిల్ చేస్తే జర్మ్స్ తో పాటు ఎసెన్షియల్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా పోతాయి. అవి తిని తర్వాత నువ్వు పోతావు. రా వెజిటబుల్స్ అయింది రాగా తినగలిగితే వెరీ గుడ్, కానీ కాకరకాయ, బీరకాయ, అరటికాయ తినలేం కదా. సో కుక్ చేస్తే ఓకే, కానీ ఓవర్ కుక్ చేయకూడదు. మనం కుక్ చేసే మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ లో చాలా మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. వీటిలో వైటమిన్ సి, బి కాంప్లెక్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇవి వాటర్ లో డిజాల్వ్ అవుతాయి కానీ హీట్ కి సెన్సిటివ్. బాయిలింగ్ లో న్యూట్రియంట్స్ వాటర్ లోకి లీక్ అవుతాయి కానీ ప్రొలాంగ్ హీటింగ్ వల్ల డిగ్రేడ్ అయిపోతాయి. అలాగే ADEK ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇవి స్టేబుల్ గా ఉండొచ్చు అండ్ కుకింగ్ వల్ల బెటర్ అబ్జార్ప్షన్ అవ్వచ్చు. కాబట్టి కొన్నిసార్లు కుకింగ్ అవసరం ఉంటుంది కానీ ఓవర్ కుకింగ్ అవాయిడ్ చేయాలి. బెటర్ రిజల్ట్స్ కోసం స్టీమింగ్ లేదా మినిమల్ వాటర్ యూసేజ్ ఆర్ షార్ట్ కుకింగ్ టైం మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తినగలిగితే రా ఇస్ ద బెస్ట్. కుక్ చేసేటప్పుడు మినిమల్ బాయిలింగ్ కి స్టిక్ అవ్వండి. డీప్ ఫ్రై చేస్తే దానిలో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండకపోవచ్చు. బాయిల్ చేసినా తప్పే అంట, డీప్ ఫ్రై చేసినా తప్పే అంట.